హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఉదయ్పూర్. మేము ఉదయ్పూర్లో అయితే కీకోలో అయితే రూమ్ తీసుకున్నాం అనమాట. ఇది ఒక హాస్టల్. సో ఈ హాస్టల్ అయితే మనకి చాలా బాగుంది. ఇక్కడ మీకు కొన్ని షార్ట్స్ అయితే చూపిస్తా. నాకు బాగా మనసుకి నచ్చేవి, నాకు ప్రశాంతత అనిపించేవి అయితే నేను మీకు కొన్ని చూపిస్తాను. మీకు నచ్చితే ఖచ్చితంగా చూడండి, మీ పిల్లలకి చూపించండి, చాలా ఎంజాయ్ చేస్తారు. సో ముందుగా మన తెలుగు ట్రావెల్ బ్లాగర్ సందీప్ గారికి అయితే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ డెస్టినేషన్ తీసుకొని వచ్చారు. ఇక్కడ కూడా అంతే బ్యూటిఫుల్ నేచర్లో కలిసి ఉండేలా నాకైతే ఈ కీకోకి అయితే తీసుకొని వచ్చారనమాట. ఇది ఒక హాస్టల్. సో నేను నిన్న లైవ్ అయితే చేశాం కదా, ఈ హాస్టల్ నుంచే చేసాం అనమాట. ఇది రిసెప్షన్. ఓకే చూడండి, ఇది రిసెప్షన్ అనమాట. ఓకే నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు ఇక్కడ కుక్కలు ఉండేవేవండి సందీప్ గారు? కుక్కలు పైకి వెళ్ళి రెస్టింగ్ టైం. ఓహో, రెస్టింగ్ టైమా? ఒక్కొక్కటి నా అంతే కుక్కలు ఉన్నాయన్నమాట ఇక్కడ రెండు. మీకు ఏదో ఒక టైంలో చూపిస్తా ఈ వీడియోలో, ఇంకో రోజు ఉంటాం కాబట్టి. చూడండి, ఇవన్నీ కూడా కాక్టైల్స్ అనమాట ఇక్కడ ఉన్నాయి. ఇదొక కేజ్లో కాక్టైల్స్ అయితే ఉంచారు. సో వాటికి నిచ్చిన ఇదంతా కూడా చాలా బాగుంది ఇక్కడ. ఇది ప్యారెట్. మరి ఇక్కడ వీటిని ఎందుకు బంధించారా ఇదంతా మరి క్వశ్చన్లు వేస్తే మరి ఏం చేయలేము ఎవరు. కానీ ఖచ్చితంగా అయితే దీన్ని ఆస్వాదించడానికి అయితే ప్లాన్ చేయండి. చాలా బాగుందన్నమాట ఇక్కడ. ఈ అరుపుల్లో ఇక్కడ కూర్చుంటే చాలా ఆహ్లాదంగా ఉంది మనసుకి. చూడండి, దీస్ ఆర్ ఆల్సో కాక్టైల్స్ అనమాట. మా ఇంటి దగ్గర అయితే కాక్టైల్స్ లేవు, కానీ లవ్ బర్డ్స్ ఉన్నాయి, బడ్గీస్ అంటారు కదా, అవి ఉన్నాయి. సో ఇవి కూడా కాక్టైల్స్ అని చూసారు కదా. ఇక్కడ అయితే చాలా బాగుందన్నమాట వాతావరణం కూడా. పైన అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీ వాతావరణం అయితే ఉంది. ఇవి చూడండి, ఇవి లవ్ బర్డ్స్ ఇక్కడ ఉన్నాయి. సో లవ్ బర్డ్స్ చూసారు కదా, అన్నిటికీ కొండలు ఉన్నాయి. కొండల్లో అయితే పిల్లలు చేస్తాయి. రవి గారు చూడండి, రవి గారు బ్లాగ్ చేసుకెళ్ళిపోతున్నారనమాట. సో ఇక్కడ ఇవి ఫస్ట్ రోజు అయితే మాట్లాడాయి. ఇది ఆ రెండింటి పిల్ల. సో ఇది మేలు ఫీమేలు. సో ఈ రెండింటికి ఇది పిల్ల. ఇదిగోండి, ఇది ఒక టైప్ ఆఫ్ ప్యారెట్ అనమాట. ఇవి ఆఫ్రికన్ ప్యారెట్స్ ఇవి, చూసారు కదా. ఓకే, పైన రెస్టారెంట్ కూడా ఉంది. కాకపోతే ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల మొత్తం రెస్టారెంట్ అంతా బంద్ అయింది. ఈ మక్కా ఉంది కదండి, ఇవి మక్కాల్స్ అంటారు అనమాట. ఇవి ఆఫ్రికన్ ప్యారెట్స్ మక్కాల్స్. సో ఇవి మనం చూస్తుంటే ఇటు బిల్డప్ మరీ పెరిగిపోతుంది. చూసారు కదా అది ఎలా చేస్తున్నాయో, కనువిందు కలిగిస్తున్నాయి. ఒక్కొక్కటి ఎంత అనుకున్నారు? ఇది 1,20,000 ఒక్కొక్క ప్యారెట్. ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే ఇవి మాత్రం 1,20,000 కొన్నారు ఒక్కొక్కటి. వీటి బ్రీడర్స్ మనకి ఎక్కువగా వెస్ట్ బెంగాల్లో ఉంటారు. సో రాజస్థాన్లో వీటిని చూడడం ఏంటంటే చాలా సంతోషం అనమాట. నాకు ఇంచుమించుగా ఎంతో అంతో ఆర్నిథాలజీ మీద ఇంట్రెస్ట్ అయితే బాగుంటుంది. సో ఆర్నిథాలజీ అంటే తెలుసు కదా, పక్షుల గురించి అధ్యయనం చేసినటువంటి శాస్త్రాన్ని ఆర్నిథాలజీ అంటారు. చూసారు. ఓకే, ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. సో మీరు అనుకోవచ్చు ఇవన్నీ కూడా కేజ్లో ఎందుకు ఉంచారని చెప్పేసి. ఇవన్నీ కూడా బయట తిరిగి పెరిగేవి కాదనమాట, కేజ్లో ఉంటేనే పెరిగేవి. ఫ్రెండ్స్, ఈ మకాల్స్కి ఫుడ్ ఏంటంటే మెయిన్లీ ఫ్రూట్స్ అనమాట. ఫ్రూట్స్ ఎక్కువగా పెట్టడం వల్ల ఇవి గట్టిగా పట్టుకుని, వాటి యొక్క నోరు అయితే చాలా పెద్దదిగా ఉంది. చిన్న చిన్న చిరుధాన్యాలు వేస్తే అవి తినేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఫ్రూట్స్ అయితే పెట్టాలి. ఫ్రూట్సే వాటి యొక్క మెయిన్ ఇది. నెక్స్ట్ జాంకాయ అని చెప్పేసి, యాపిల్ అని చెప్పేసి ఇటువంటివన్నీ కూడా పెట్టాలి. అండ్ ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి, ఫిషెస్. ఈ ఫిషెస్ అన్నీ కూడా మనకి లోకల్లో ఇక్కడైతే మనకి సరస్సు ఉంది కదా. సో ఈ సరస్సుల్లో అయితే దొరికినటువంటి ఫిషెస్ అనమాట ఇవి. ఇక్కడ చూడండి, పెద్ద సవడ ఉంది. మన ఊర్లో అయితే కోసుకు తినేస్తుందో. ఇది సవడ చేప. ఇది చూసారు, ఈ సవడ చేప ఎలా తిరుగుతుంది. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే ఇలాంటి ఎక్వేరియంలో పెంచే ఫిషెస్ ఏంటంటే ఇవి
ఒక 40,000 50,000 రూపీస్ కాస్ట్లో ఉండేటటువంటి ఫిష్ అయితే మనకి చూసారు. ఈ సవడ ఏదైతే ఉందో ఇలాంటి ఫిష్ మనకి మామూలుగా బయట కనిపిస్తూ ఉంటుంది అనమాట ఎక్వేరియంస్లో, చాలా పెద్ద పెద్ద ఎక్వేరియంస్లో. ఇది చూడండి ఎంత పొడవు ఉంది, ఇక్కడ నుంచి ఇంతవరకు ఉంది. ఇది ఆకుపరిగిలాగా ఉందన్నమాట. ఇది వాలుగు. సో ఇది వాలుగు, ఇది కంపెనీ బొచ్చి, ఇది సవడ. ఇవి నార్మల్ ఫిషెస్ని ఇలాంటి ఎక్వేరియంలో పెంచాలంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఇవి ఎక్కువగా వేస్ట్ని రిలీజ్ చేస్తాయి అనమాట. ఈ నీరు క్లీన్ చేయడం అంటే తలప్రాణం తాక్కొచ్చినటువంటి వ్యవహారం. అంటే చిలక అంటే మనం పెంచే చిలక కాదు, ఇవి ఆఫ్రికన్ ప్యారెట్. అండ్ ఇంకోటి చూపిస్తాను నేను మీకు. చూడండి ఇక్కడ డక్స్ అయితే ఉంటాయన్నమాట వీటిలో. డా 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 ఇక్కడ చాలా లేక్స్ అయితే మనకు ఉంటాయి. అందుకని చెప్పేసి ఈ ఉదయ్పూర్ని వెనిస్ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్పేసి అన్నారు. సో ఇది మంచి విషయమే కదా, మన భారతదేశంలో ఇటువంటి మంచి వాతావరణం కలిగినటువంటి ఒక ప్రదేశం ఉందని చెప్పేసి. ఇక్కడ ఎంటైర్లీ ప్రకృతి విలయ తాండవం చేస్తుంది అనమాట. ఎటు చూసినా ప్రకృతి, ఎటు చూసినా అందమే. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ అయితే నేను ఎక్కడితో ఎండ్ చేస్తాను అనమాట. నెక్స్ట్ బ్లాగ్ ఇంకా బీభత్సంగా ఉండబోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నీళ్ళు ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ.